దుక్నాలు, బ్యాంకులు, ఏటీఎంలు, తాళాలు వలగొట్టుడు, బంగారం పైక మూడ్చుడు, వైన్స్లైతే దొరికిన కాడికి మందు మోసుడు, ఇంటి బయట పెట్టిన బండ్లు, కార్లు ఎత్తుకపోవుడు, కుదరకుంటే బండ్ల టైర్లు, బ్యాటరీలు కొట్టేసి అమ్ముకునుడు, హోటళ్లల్లో తిండి దొంగలు, గుడి బయట చెప్పుల దొంగల్ని కూడా చూసినాం. గాలతోని మాకు పోటీ ఏందని కొత్త పని మంతులు వచ్చిండ్రు. పట్నంలా కొత్త దొంగలు మోపైండ్రుల్లో మనోళ్ళ సూట్ అంతా సెల్ టవర్ల మీదనే. దాని మీద ఏముంటాయి అంటారా? ఇల్వగల సిగ్నల్ బాక్సులు. మన ఫోన్లకు సిగ్నల్ రావాలంటే టవర్ల మీద గీ బాక్సులు ఉండాలి. గవ్వి దొంగతనం చేస్తున్నారట. గమ్మతేందంటే ఇన్స్టాలేషన్ చేస్తున్న టైంలో వర్కర్స్ ఓవర్ ఉంటారు. ద సేమ్ వర్కర్స్ ఆర్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ దొంగతనం వాళ్ళే చేస్తున్నారు. ఇంటి దొంగల పనన్నట్టు సెల్ టవర్ల మీద పనిచేసే కంపెనీ వర్కర్లే మాయం చేస్తున్నారట. మొదలు టవర్ల మీద బాక్సులు పెడతారు, 4 రోజులకు ఆళ్లే వచ్చి ఎత్తుకపోతారు. పబ్లిక్ చూసినా ఏదన్నా రిపేర్ కావచ్చు అనుకుంటారు. గట్ల మనోళ్ళ పని అలకగైతుంది. ఒకటి 3 లక్షలట. కొట్టేసిన సిగ్నల్ బాక్సులు బయటి దేశాల్లో అమ్ముతున్నారు. మన దేశంలో మళ్ళా ఏ టవర్ కు తలిగించినా కంపెనీలకు మతుల వందుతుందట. ఈ నడమ ఊకూకే దొంగతనాలు అయితుండే వరకు సెల్ టవర్ వాళ్ళు కేసు పెడితే పోలీసోళ్ళు పట్టేసిండ్రు. 60 లక్షల ఇల్వ వేసే మాల్ దొరికింది. కానీ కొలువిచ్చిన కంపెనీలనే దోసుకున్నారంటే దేశముద్రులే ఉన్నారు పో.